ఈరోజు సంగారెడ్డి శాసనసభ్యులు గౌరవ చిత్తా ప్రభాకర్ అన్న గారి సహకారంతో ఈ కాన్స్టిట్యున్సీలో సీఎం సహాయ నిధి కింద దరఖాస్తు చేసుకున్న వారికి వారు చొరవ చూపి లెటర్ పెట్టి ఫాలోఅప్ చేసి మరి ఈరోజు వాళ్ళందరికీ కూడా 42 మందికి 13,42,500 రూపాయలను 42 మందికి చెక్కుల రూపంలో ఇవ్వడం జరిగింది. మరి ఈ నియోజకవర్గం సంబంధించి 2014లో ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి కూడా చిత్తా ప్రభాకర్ అన్న 5 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నా 5 సంవత్సరాలు ప్రతిపక్షంగా అంటే ఎమ్మెల్యే గెలవకపోయినా గవర్నమెంట్ ఉంది కాబట్టి అప్పుడు చాలా మందికి నిరుపేదలకు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే మరి చేదోడు వాళ్ళగా ఉండే విధంగా వారు కృషి అభినందనీయం. మరి ఇప్పుడు ప్రతి నెల కూడా లక్షల రూపాయలు సీఎం నిధులు సహాయ నిధులు తీసుకొచ్చి అందరికి సహాయపడుతున్న ఎమ్మెల్యే గారి కాన్స్టిట్యూన్సీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ కాన్స్టిట్యూన్సీ సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీ టీఆర్ఎస్ హయాంలోనే 10 సంవత్సరాల హయాంలో అభివృద్ధి చెందితే మరి మళ్ళీ కాంగ్రెస్ టైం ముందు అట్లే ఉండే కనీసం డంప్ యార్డ్ సమస్య పరిష్కారం కాలే. మరి మొన్నటికి మొన్న సంవత్సరం రైతు ఇప్పటిదాకా ఒక రూపాయి పని కూడా గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ మున్సిపాలిటీకి 75 కోట్ల రూపాయలు ఇచ్చి సంగారెడ్డి పట్టణం మరి విస్తరిస్తూ ఉన్నది. అన్ని వార్డులు సమాంతరంగా అభివృద్ధి కావాలని చెప్పి ఎస్డీఎఫ్లో 75 కోట్ల రూపాయలు ఇస్తే కూడా మరి ఎన్నికల దృష్ట్యా 35 కోట్ల పనులు పూర్తి కావడం జరిగింది. మిగతా 40 కోట్ల చిల్లర ఈ ప్రభుత్వం వచ్చినాక పూర్తిగా రద్దు చేస్తే గౌరవ శాసనసభ్యులు సంస్థలను తీసుకెళ్లి స్థానిక జిల్లా మంత్రివర్యులకు కానీ ముఖ్యమంత్రి కూడా లెటర్ ఇస్తే ఇప్పటిదాకా కూడా మరి అతిగతి లేదు. ఎవరైతే నేను సంగారెడ్డికి నేనే తాబేదారును సంగారెడ్డి నాదే అని మాట్లాడేటువంటి జగ్గారెడ్డి మరి వాళ్ళ భార్య కూడా చైర్మన్గా ఉన్నది. గతంలో కార్పొరేషన్ చైర్మన్ ఉన్నటువంటి ప్రభాకర్ అన్న మరి ఎమ్మెల్యే లేకుండా చాలా నిధులు తీసుకొచ్చి అందరికీ సాయం చేసిన విషయం మనం గుర్తుంచుకోవాలి. మేము ఈరోజు జగ్గారెడ్డి గారిని అడుగుతా ఉన్నాం, పండుగలు హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు ఎవరైనా వాళ్ళ సాంప్రదాయ ప్రకారం పండుగలు చేసుకుంటారు. పండుగలు చేయగానే లీడర్ కాదు, పండుగలు అందరూ చేసుకుంటారు. నువ్వు ఫ్లెక్సీలు కుటుంబ సభ్యుల ఫ్లెక్సీలు వేసుకుని పండుగలు చేసుకుని తప్పిస్తే మరి సంగారెడ్డి అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే గవర్నమెంట్ నీది, వర్కింగ్ ప్రెసిడెంట్ నువ్వే, అందరికి ఎమ్మెల్సీలు ఇప్పిస్తాడు, ముఖ్యమంత్రి నేను చెప్పినట్టు ఇచ్చినట్టు ఇంతమంది ముఖ్యమంత్రులు సంగారెడ్డి తీసుకొచ్చినట్టు మరి సంగారెడ్డిలో బైపాస్ రోడ్డుకి వెళ్ళి పక్కకు పోతే ఒక్క వార్డులో ఒక సీసీ రోడ్ లేదు, డ్రైనేజ్ లేదు ఇప్పటిదాకా. దురదృష్టం, మేము శాంక్షన్ చేసినటువంటి మా ప్రభుత్వం శాంక్షన్ చేసిన 75 కోట్లు అయినా సార్ ఇప్పటికైనా మరి మేము మంత్రి దామోదర్ గారికి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చారు, మరి ఎవరైనా శాంక్షన్ ఇప్పియాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మరి మొన్న బైపాస్ శాంక్షన్ చేయించినట్టు మరి ఆ యాక్సిడెంట్లు అయితే ఉన్నా ఇప్పటిదాకా పని కూడా స్టార్ట్ అవుతలేదు, నీటి కట్టకట్ట మొదలైంది. కాబట్టి సంగారెడ్డి కాన్స్టిట్యున్సీకి కాంగ్రెస్ పార్టీ చేసింది గతంలో ఏం లేదు, ఇప్పుడు కూడా ఏం లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే మరి ముఖ్యమంత్రి దృష్టి పెడతారా, దామోదర్ గారు దృష్టి పెడతారా, లేకపోతే జగ్గారెడ్డి గారా వాళ్ళ సతీమణి కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి మరి వాళ్ళ సతీమణి సరే సంగారెడ్డి ప్రజలు పట్టించుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. డబ్బు యార్డ్ సమస్యతో పాటు తాగునీటి సమస్యలు మొదలవుతా ఉన్నది. మరి అభివృద్ధి ఒక్క రూపాయి లేదు ఇక్కడ కూడా. అన్ని గ్రామాలు కావచ్చు టౌన్ కావచ్చు సమాంతరంగా అభివృద్ధి కావాలంటే మరి ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ కొడంగల్కేమో మరి 1000 కోట్లు తీసుకుపోయింది సంవత్సరం వరలా. మరి సంగారెడ్డి అసెంబ్లీకి ఎన్ని కోట్లు తెచ్చిందో జగ్గారెడ్డి చెప్పాలి. మరి ఎమ్మెల్యే గారు లెటర్లు ఇస్తే కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ప్రభుత్వానికి లేదు. కాబట్టి త్వరలో పెద్ద ఎత్తున మరి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఈ కాన్స్టిట్యున్సీ సమస్యల మీద మంత్రి గారికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. లేని ఏడులా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉద్యమం కూడా వర్తమని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డికి ఏం చేసిందో చెప్పాలి, చేయించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.